వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. 5 ఏళ్లు అజ్ఞాతంలో ఉండి జనాల్లోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అభివృద్ధే చేయలేదని తనను విమర్శించడాన్ని తప్పుబట్టారు. మాజీ ఎమ్మెల్యే వరద హయాంలో ఒక్క పేదోడికి ఇల్లు కట్టించినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పాలనకు అనూహ్య స్పందన లభిస్తోందన్నారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమంటున్న రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి నాగరాజు ఫేస్ టు ఫేస్. ప్రొద్దుటూరులో వైసీపీ ప్రచారం హోరెత్తుతుంది. గడిచిన 34 రోజులుగా కూడా నియోజకవర్గంలోని వాడవాడలా తిరుగుతూ కూడా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి కూడా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది తెలుసుకునేందుకు మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈ ప్రచారం? నేను 96 నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ ఉన్నా. చాలా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులకు సపోర్ట్ చేసినాను. నేను 2 మార్లు గతంలో పోటీ చేసినాను. దాదాపు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే గత ప్రచారానికి ఈ ప్రచారానికి ఒక వ్యత్యాసం అయితే ఖచ్చితంగా ఉంది. గత ప్రచారంలో మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు ప్రజల వైపు నుంచి అంత ఆదరణ, అంత అభిమానాన్ని కనపరిచేవాళ్ళు కాదు. వాళ్ళకు విశ్వాసం ఉండేది కాదు ప్రజల పట్ల, రాజకీయ నాయకుల పట్ల. 5 ఏళ్ళకు ఒకసారి మాత్రమే ఎన్నికలకు వస్తారు, ఓటు కోసం మాత్రమే వస్తారు, చెప్పింది ఏమీ చేయరు అనే అభిప్రాయంతో వాళ్ళు రాజకీయ నాయకుల పట్ల ఒక అనాసక్తిని కనపరిచేవారు. కానీ ఈరోజు మేము ఎక్కడికి ఏ వార్డులోకి పోయినా, ఏ ప్రజల దగ్గరికి పోయినా కానీ విపరీతమైనటువంటి ఆదరణ, అభిమానాన్ని, మరి విశేషంగా వాళ్ళు బయటకు వచ్చి చాలా చిరునవ్వుతో ఆహ్వానించి జగనన్న పాలనలో మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందినాయని, లేకపోతే నా గుండెకు ఆపరేషన్ జరిగిందని కానీ, నా పిల్లల చదువులు బాగుపడినాయని కానీ, నా పిల్లలకు విద్యా దీవెన పడిందని కానీ, నా పొదుపు సంఘాల బాక్యంతా ఆయన కట్టినాయన అని కానీ, ఇట్లా అనేక రకాల పేదరికానికి ఉపయోగపడే విషయాలను వాళ్ళు ప్రస్తావిస్తూ ఆయనకు బేయకుంటే ఎవరికి బేయాలా, మళ్ళీ ఫ్యానే వస్తుంది, మళ్ళీ ఫ్యాన్నే గెలిపించుకుంటాం, మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఈ మాటలే కనపరుస్తున్నాయి. ముఖ్యంగా వాళ్ళ ముఖాలలో చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అభివృద్ధి, సంక్షేమము, సొంత ఇల్లు, త్రాగునీరు, అన్నిటికి మించి ప్రశాంతత, ఎక్కడే కానీ రాజకీయ కక్షలు, గొడవలు లేకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దళారీ వ్యవస్థ లేకుండా పేదలందరికీ ప్రామాణికంగా పేదరికాన్ని తీసుకొని మేలు చేయడం, ఊర్లో ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయడం, రాజకీయ కక్షలు లేకుండా ఉండడం. వీటికి తోడు మా మానవతా హృదయంతో మా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి కన్నీళ్లు తుడవడానికి ఎప్పుడు మేము 24 గంటలు 30 సంవత్సరాలుగా పనిచేయడం. 4.5 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండే వ్యక్తులు ఇప్పుడు రాజకీయ ప్రచారంలోకి వచ్చిన కొంతమంది వ్యక్తులు మీరు అసలు ప్రొద్దుటూరు అభివృద్ధి చేయలేదని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు. అవును, వరదరాజిరెడ్డి గారు 2014-19 ఈ ఊరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను స్పష్టంగా అడుగుతాను అనేక మార్లు, ఒక్కసారి నాకు సమాధానం చెప్పడం లేదు, ఇప్పుడైనా సమాధానం చెప్పాలా. 2014-19 5 సంవత్సరాల కాలంలో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో, నువ్వు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంలో ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఉందో ఒక్కటి చెప్పు. ఒక్కటంటే ఒక్కటి, ₹1 కోటి అభివృద్ధిని ఈ ఊళ్ళో నువ్వు చూపించినా నేను నామినేషన్ వేయను. బిందె నీళ్లు ఈ ఊరి ప్రజలకు నువ్వు ఇచ్చినా నేను నామినేషన్ వేయను. జానుడు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కట్టించినా నేను నామినేషన్ వేయను. ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేంత భారీ మెజార్టీతో కూడా గెలుస్తానని చెప్పేసి కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ధీమాను అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో నాగరాజు, సాక్షి న్యూస్, ప్రొద్దుటూరు నుంచి.